హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా నేనైతే థ్రెడ్ అయితే చుట్టి పెట్టుకున్నానండి బ్యాంగిల్స్కి. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి. నేను 25 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా చుట్టాను. థ్రెడ్ని అయితే చుట్టిన తర్వాత నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతున్నానండి. పెట్టేసి కుందన్స్ పెడుతున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను రెక్టాంగిల్ కుందన్స్ తీసుకున్నానండి, రెడ్ కలర్ థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాను. తర్వాత నేను ఈ విధంగా కుందన్స్ అయితే అతికిస్తున్నానండి. చాలా నీట్గా అతికించుకోవాలి కుందన్స్ అయితే. చూడండి, నేను ఈ విధంగా ఇట్లా పొడవుగా అతికిస్తున్నాను కుందన్స్ అయితే. కుందన్స్ అయితే చాలా బాగున్నాయండి, షైనింగ్ కూడా ఉన్నాయి. ఇవి గ్లాసీ కుందన్స్ అండి. ఇవి బ్యాంగిల్స్కి అయితే సైడ్కి వేసుకోవచ్చు అండి, మట్టు గాజులకు కూడా సైడ్కి వేసుకోవచ్చు, సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి. ఇవి ఇందులో నేను కలర్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా నేను చేసి చూపిస్తాను. కాకపోతే ఇక్కడ రెడ్ మొత్తం పూర్తిగా వేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి కుందన్స్ని నీట్గా. చూడండి, ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి. బ్యాంగిల్ మొత్తము అదే విధంగా అతికించుకోవాలండి. చూడండి, నీట్గా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటు పోకుండా చూసి పెట్టుకోవాలండి కుందన్స్ అయితే. బ్యాంగిల్స్ మొత్తం వేసినాక చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ చేసి పెట్టాను. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి కుందన్స్ అయితే. నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడుతుంటానండి, బ్యాంగిల్స్వి, క్లిప్స్వి, రబ్బర్ బ్యాండ్స్వి. చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ అయితే. మనకి బ్యాంగిల్స్ సైడ్ కూడా కొంచెం థ్రెడ్ కనిపిస్తున్నట్టుంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. గోల్డ్ కలర్ది చైన్ లాగా ఉంటుంది కదండి, అది పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏం పెట్టలేదు. చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.